అందరూ ఎలా ఉన్నారు? I'm so grateful and thankful to God and pastors over here for inviting me. Thank you for this opportunity. దేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పాస్టర్ రాజ్ కుమార్ గారు మమ్మల్ని ఈ యొక్క ప్రార్థనకి ఆహ్వానించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. My name is Dr. Ratna More from Nasik, Maharashtra. నా పేరు డాక్టర్ రత్నా మోరే. నేను నాసిక్ ప్రాంతం మహారాష్ట్ర స్టేట్ నుండి వచ్చాను ఇక్కడికి. Doctor means I am a professor, but now a full-time committed. డాక్టర్ అంటే వ్యాధులు బాగు చేసే డాక్టర్ కాదు. నేను ఒక టీచర్, ప్రొఫెసర్ని ఒక కాలేజ్ యూనివర్సిటీలో. You can call me Pastor Ruth. ఇప్పుడు ప్రభు యొక్క పిలుపుని బట్టి దేవుడు నా ప్రొఫెషన్ని మార్చేసి పాస్టర్ అమ్మగారుగా పెట్టాడు. It's a very beautiful and awesome evening to sit in the presence of God Almighty and to give Him thanks. అయితే ఇది చాలా మంచి దినము, దేవుడు చేసిన దినము. మనమందరం ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్న మనమందరము ధన్యులు. Is everyone rejoicing in the Lord? అందరూ దేవుని యందు ఆనందిస్తున్నారా, ఉల్లసిస్తున్నారా? Praise God. Our God is so good, our God is so beautiful. He has created us in His own image. మన దేవుడు మంచివాడు, గొప్పవాడు, సుందరుడు. మనల్ని ఆయన యొక్క స్వరూపం అందు చేసి ఉన్నాడు. So we should also love our God from all our heart and from all our emotions, soul, spirit, everything. మనం కూడా దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి మనం ప్రేమించాలి. When you love your God just like He loved us, prayer life become very easy. మీరు దేవుడు ఎలా అయితే మనల్ని ప్రేమించారో మనము కూడా దేవుణ్ణి ప్రేమిస్తే మన ప్రార్థనా జీవితం చాలా సులువుగా మారిపోతుంది. And we don't struggle while praying, we don't struggle that we have to wake up and we have to sit in prayer. మనము ఒకవేళ ఈ పని చేస్తే మనం ప్రార్థన యందు ఎప్పుడు శ్రమ పడాల్సిన అవసరం లేదు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే. Yes, the true connection with God Almighty becomes when we truly love Him just like He loved us. మన యొక్క దేవునితో సహవాసం ఎప్పుడు మాధుర్యంగా మార్చబడుతుందంటే మనం ఎప్పుడైతే దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తామో. Isn't our God so wonderful? మన దేవుడు గొప్పవాడు కాదా? Are you ready to love Him? మీరు సిద్ధంగా ఉన్నారా దేవుని ప్రేమించడానికి? Before we go in the main sermon, I just want to ask you a few questions. నేను వాక్యోపదేశం చెప్పే ముందు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. Are you happy with your God? మీరు మీ దేవునితో సంతోషంగా ఉన్నారా? Is He answering your prayers? మీ యొక్క ప్రార్థనకు సమాధానం ఇస్తున్నారా దేవుడు? Hallelujah. Amen. So let's give thanks to God. Thank you, Lord Jesus. ప్రభువానికి వందనాలయ్యా. I cover everyone sitting here under your precious blood. ప్రతి ఒక్కరిని నీ యొక్క రక్తము చేత పరిశుద్ధపరిచి నీ యొక్క కాపుదలలో ఉంచండి. Let them receive the true word from your mouth, not from my mouth. ప్రభువా నీ యొక్క సర్వసత్యమైన వాక్యము ప్రభువా వారి వినుటకు సహాయము దయచేయండి. Whoever is listening online and present here, Father, touch everyone and open their eyes for the Lord. ఆఫ్లైన్ ఆన్లైన్ వింటున్న ప్రతి ఒక్కరిని మీరు తాకండి పరిశుద్ధాత్ముడా. Let the word touch them and change their life. నీ వాక్యము వారిని బాగు చేయును గాక. Bring them closer to you, Lord. మీతో అన్యోన్య సహవాసం కలిగి ఉందురు గాక. Thank you, Lord Jesus. దేవానికి వందనాలయ్యా. Amen. ఆమేన్. We all know one very beautiful verse. అందరికీ సుపరిచయమైన వాక్యం తెలుసు. Today we will see the types of prayer. మనం ఈ రోజు అనేక రకాలైన ప్రార్థనల గురించి ధ్యానించుకుందాం. Hallelujah. So in Matthew 7:7, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. can someone read for me? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. See, this verse is telling us that there is certain type of prayer. We cannot just simply sit and start praying. We have to bring proper word and proper
with the proper prayer. అయితే ఈ అంశం మనం గమనించినట్లయితే ఈ యొక్క అంశంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ప్రార్థన గురించి. Now I just want to tell you that how your prayer will bring result 100%. మీ యొక్క ప్రార్థనకు మీరు ఎలా సమాధానం 100 రెట్లు పొందుకోవాలనేది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. Consistent prayer, praying daily will bring the true encounter with God. నిరంతరము ప్రార్థన దేవునితో మీకు సహవాసాన్ని బలముగా ఏర్పరుస్తుంది. It's not like when you feel you should go and pray. Even if you are not feeling, but you must go and surrender to God and pray. మీకు నచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం కాదు, కానీ నిరంతరం ఆయన్ని ప్రార్థించాలి. Jesus also many times or every time he used to tell his disciples, pray fast, pray fast. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన కూడా అనేక మార్లు ప్రార్థన చేస్తూ మనం కొన్ని లేఖనాల్లో గమనించాము. ఫాస్టింగ్స్ చేస్తూ అంటే ఉపవాసాలు పెడుతూ ప్రార్థన చేయమని ఆయన కూడా చేసేవారు, శిష్యులు కూడా చెప్పేవారు. Prayer allows God to interfere in your life, to come down in your personal life. ప్రార్థన ప్రభువుతో మీకు అన్యోన్య సహవాసం కలుగచేసే కృపనిస్తుంది. This verse always tells us you have to ask. It means that there is a type of prayer, asking prayer. ఈ యొక్క వచనంలో మనం గమనించినట్లయితే మొదటి ప్రార్థన అంశం ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును. Then it says seek and you shall find. It means there is another type of prayer, seeking prayer. రెండో ప్రార్థన ఏంటంటే తట్టుడి మీకు వెతుకుడి మీకు దొరుకును. Hallelujah. Then it says knock and it shall be open. This means the third type is knocking prayer. మూడోది ఏంటంటే తట్టండి, తడితే మీకు దొరుకుతుంది. Asking prayer, అడిగే ప్రార్థన, seeking prayer, వెతికే ప్రార్థన, knocking prayer, తట్టే ప్రార్థన. ఎన్ని ప్రార్థనలైనవి? 3 రకాలైన ప్రార్థన. Can you do with me? Asking prayer. మీరు నాతో కలిసి అంటారా అందరూ? Can you raise your hand? Do with me. అడిగే ప్రార్థన. Asking prayer. నేను అడుగుతున్నాను ప్రభువా. Seeking prayer. వెతుకుతున్నాను ప్రభువా. Searching Lord. And knocking prayer. అండ్ తడుతున్నాను ప్రభువా. Hallelujah. Hallelujah. David was a man of war, a very powerful warrior. Still, he humbled, he went in the presence of God and he's asking God. దావీదు గొప్ప యుద్ధ వీరుడైనప్పటికీ అభిషేకింపబడినప్పటికీ కూడా తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధికి వెళ్ళాడు. And God is replying, certainly I will give Philistines to you. Certainly, sure I will give them. You will win. అయితే దావీదు దేవుని విచారించినప్పుడు దేవుడు ఏం సెలవిచ్చాడు? నిశ్చయముగా, ఇంగ్లీష్ లో సర్టన్ అంటే నిశ్చయముగా నేను నీకు ఫిలిస్తీన్ని అప్పచెప్తాను అని అన్నాడు ప్రభు. And he wins the battle. ఆయన తన యుద్ధాన్ని గెలిచేశాడు. ఆమేన్. So what do you think when David, such a powerful king with a powerful army, anointed king, he is asking God, what shall I do? Shall I go? అయితే how many times we should go in the presence of God and ask? అయితే ఎంత గొప్ప యుద్ధ వీరుడైనప్పటికీ, ఎంత అభిషేకింపబడినప్పటికీ దావీదు తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధికి వెళ్ళి అడుగుతున్నాడు. మరి మీరేమనుకుంటున్నారు? Before every అవసరం అంటారా? అంత తగ్గించుకొని ఆల్రెడీ అంత అన్ని యుద్ధ వీరుడిగా అన్ని గెలిచాడు, అవసరం అంటారా దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాల్సింది? Before every battle come prayer. తన యొక్క ప్రతి యుద్ధానికి ముందు ప్రార్థనలో యుద్ధం చేశాడు. ఆమేన్. Amen. We are always in the battle. దావీదు ఎప్పుడు యుద్ధ రంగంలోనే ఉన్నాడు. It's our spiritual battle. ఇప్పుడు మనము పోరాడే యుద్ధం ఏంటంటే ఆత్మ సంబంధమైన యుద్ధం. We fight with not flesh and blood, but with principalities and powers. మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, కానీ ఆకాశ వాయుమండలంలో సంచరిస్తున్న దురాత్మ అధికారులు అందరితో పోరాడుతున్నాం. మనం శరీరంతో పోరాడలేదు. So before coming on the ground, before going in field and winning the war, we should win the war in our prayer room. తన యుద్ధము చేయడానికి వెళ్ళే ముందు మొదటగా తన ప్రార్థనలో యుద్ధాన్ని గెలుచుకున్నాడు. We start our battle from victory because Jesus already won everything on the cross. We start our battle from the victory. We are victorious and then we go. మనము ప్రార్థనా గదిలో పొందుకున్న విజయాన్ని బట్టే మనము యుద్ధానికి వెళ్తాం. We are not praying to win, we are already winners. మనము గెలవడానికి ప్రార్థించట్లేదు, ఆల్రెడీ మనం గెలిచేసాము. But when we
when we bring our things in front of God, He likes that. He likes the communication. That's why God is asking, saying to us, ask me, come in my presence. అయితే ప్రభుని అడగాలి, మనం అడుగుతూనే ఉండాలి. అడిగినప్పుడే మనకి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆయన దేవుడు కూడా ఇష్టం అలా. Hallelujah. So next prayer is seeking prayer. రెండో ప్రార్థన ఏం ప్రార్థన అండి? మీరు చెప్పాలి, నిద్రపోలేదంటే నాకు తెలుసు. Matthew 6:33. ఏం ప్రార్థన అండి రెండోది? అవును, అందరూ ఉన్నారు అయితే. ఓకే, దేవునికి స్తోత్రం. వెతికే ప్రార్థన. హల్లెలూయా. Seeking prayer, Matthew 6:33. వెతికే ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంతే. కాబట్టి మీరు దేవుని నీతిని మొదట, దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. So seek first the kingdom of God. రెండో ప్రార్థన ఏంటంటే దేవుని వెతకండి. When you seek His face, when you seek His kingdom, other things will be added automatically. ఎప్పుడైతే మీరు దేవుని వెతుకుతారో, దేవుని ముఖ దర్శనమును వెతుకుతారో, మిగతావన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. Many times we seek only our problem, only our formalities, what we need in life, our family, only these things are our focus. మనం ఎప్పుడు కూడా ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఏం వెతుకుతాము? నా ఫ్యామిలీ ప్రాబ్లమ్ తీర్చేయండి ప్రభువా, నాకు ఇది ఇచ్చేయండి ప్రభువా, నాకు అది చేయండి ప్రభువా అని మనం వెతుకుతూ ఉంటాం దేవుడి దగ్గర. But if you want a successful life, you leave everything aside and first seek the kingdom of God. మీరు దేవుడి చేత ఆశీర్వదింపబడాలి, గొప్పవారు అవ్వాలి అంటే మొదట దేవుని ముఖ దర్శనమును మనం వెతకాలి. Because you are created for the kingdom. మీరు దేవుని రాజ్యము కొరకు నిర్మింపబడి ఉన్నారు. You were not created for this fallen world. మీరు ఈ యొక్క పడిపోయిన లోకం కొరకు నియమింపబడలేదు. Now you are a new creation in మీరు Christ. దేవునిలో కొత్తగా పుట్టి ఉన్నారు. The old things have passed away. పాతవి గతించిపోయాయి. So you have to become a new creator in the image of God, and then you have to seek the kingdom. మీరు నూతన పరచబడి దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క ముఖ దర్శనమును మీరు వెతకాలి. In this new kingdom, in this your newness, your new life, Holy Spirit is inside you, and Holy Spirit will only help you to seek the kingdom, to see the kingdom. నూతన పరచబడిన మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాం. పరిశుద్ధాత్మే మనకి సహాయం చేస్తారు. దేవుని యొక్క యేసు ప్రభు యొక్క హృదయంలో ఏమున్నదని తెలుసుకున్నాం. Hallelujah. You cannot pray without getting filled by Holy Spirit, and then only you can seek the kingdom. మీరు దేవుని దగ్గర ప్రార్థించలేరు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే మీరు బలమైన ప్రార్థనలు చేయగలరు. If you have Holy Spirit, you will always seek the kingdom, you will always think of God. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు నిత్యము పరిశుద్ధాత్మ యేసు ప్రభు కోసం, యేసు ప్రభు యొక్క ముఖ దర్శనం కోసమే మీరు వెతుకుతూ ఉంటారు. It will be very easy to dedicate our lives to God when you seek His kingdom. చాలా సులువుగా మన జీవితాన్ని మనం అప్పచెప్పుకోగలం ఎప్పుడైతే దేవుని ముఖమును మనం వెతుకుతాము. Even David said when he sought the Lord in Psalms, when he sought the Lord, when he was seeking God, God answered him. అయితే కీర్తన గ్రంథంలో మనం దావీదు యొక్క ప్రార్థన గమనించినప్పుడు, దావీదు దేవుని యొక్క ముఖ దర్శనంలో వెతుకుతున్నప్పుడు దావీదుకి వెంటనే సమాధానం వచ్చింది. No matter what the situation was, what problem was, Saul was behind him, many people tried to kill him, but every time he used to seek God. తనకి ఎంతటి శ్రమ అయినను, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులైనను, మరణ పరిస్థితులైనను దావీదు దేవుని ముఖ దర్శనమును చూచుటకు ఇష్టపడ్డాడు. He was the weakest among all brothers, youngest among all brothers, but still Samuel came and anointed him the weakest man in the house, not the strongest brother. దావీదు చిన్నవాడైంది, అయినప్పటికీ కూడా తన యొక్క అన్నలందరిలో కంటే లాస్ట్ వ్యక్తి అయినప్పటికీ సమయాలు వచ్చి తన్ని అభిషేకించినను తన దావీదు దేవుని యొక్క ముఖ దర్శనం చూచుటకే ఇష్టపడ్డాడు. Because since his young age only he started seeking the face of God. He wanted the presence of God. He was worshiping God in the while he was tending the sheep in the wilderness or maybe on the mountains. అయితే దావీదు తన యవన కాలములో కూడా దేవుని యొక్క సన్నిధిని, దేవుని వెతుకుచూనే ఉన్నాడు. ఎక్కడ? గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఒంటరిగా అడవి ప్రాంతంలో. When Hannah was not able to bear children and when she
tormented very much by her family members. హన్నా కూడా పిల్లలు లేనప్పుడు తన యొక్క పెనెన్యా ద్వారా తను హింసింపబడుతున్నప్పుడు తన కూడా దేవుని ముఖ దర్శనం చూచుటకు ఇష్టపడింది. She still chose to go to the temple and seek God. తన ఏం నిశ్చయించుకుందంటే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క ముఖ దర్శనమును నేను చూచదని అనుకుంది. She didn't carry the bitterness in her heart. తన యొక్క చేదైన అనుభవం తను మోసుకొని వెళ్ళలేదు అక్కడికి. She was rejected by many people because she couldn't bear children. తన చాలా మంది చేత తృణీకరింపబడి ఎందుకంటే తనకి గర్భఫలం లేనందున. But still she went with her husband to the temple. అయినను తన భర్తతో తన యెరూషలేముకి వెళ్ళింది. She participated in the worship. తన ప్రార్థనలో ఆరాధనలో ఏకీభవించింది. And she brought every pain in front of God. Lord, please listen. తన యొక్క దుఃఖాన్ని దేవుని ఎదుట తన పెట్టింది. ప్రభువా మీరు నా దుఃఖాన్ని చూడండి. Her husband said, am I not enough for you? I love you so much. అయితే తన భర్త అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నేను నీకు సరిపోనా, చాలదా నా ప్రేమ అని అడిగాడు. And when she committed to God, you give me a son, I will give my son to your kingdom, for your glory. God answered her prayer. ఎప్పుడైతే ఈ హన్నా తను సమర్పించుకున్నాను, నాకు కుమారుని ఇస్తే నేను నీ రాజ్యము కొరకే నీ నీతి కొరకే తనకి తిరిగి నీకు ఇస్తాను అని ఎప్పుడైతే అన్నదో అప్పుడు వెంటనే ప్రభు తనకి సమాధానం ఇచ్చాడు. ఆమేన్. Hallelujah. So when your things changes, when your focus changes from your life, she didn't say I want child because I am teased, I am molested, I am harassed because people are putting me down many times. I want child so that their mouth will shut. No. తను ఎప్పుడైతే తన హృదయాన్ని మనసును మార్చుకొని దేవుని సన్నిధికి వెళ్ళిందో తను ఈ ప్రార్థన చేయలేదు, ప్రభా నేను అవమానింపబడుతున్నాను, ప్రభా నేను దుఃఖంలో ఉన్నాను, ప్రభా నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని కంప్లైంట్ చేయలేదు దేవుడి దగ్గర. She was seeking God. She was for His kingdom only. She asked the son, and God gave her son Samuel, the great prophet. తను ఒక్కటే ప్రార్థన చేసింది, ప్రభా నువ్వు నాకు కుమారుని ఇస్తే నీ రాజ్యానికి నేను ఇస్తానని ప్రార్థన చేసింది. Hallelujah. Third type of prayer, knocking prayer. మూడో రకమైన ప్రార్థన ఏ ప్రార్థన అండి? తట్టే ప్రార్థన. Sometimes we have to pray for the doors which are locked for many years. మనం కొన్నిసార్లు మూయబడిన ద్వారముల కోసం ప్రార్థించాలి. But God is saying, keep knocking until the door is open. మీరు తడుతూనే ఉండండి, ఆ ద్వారము తెరవబడే వరకు మీరు తడుతూనే ఉండండి. Hallelujah. Hallelujah. Are you ready to knock today? మీరు సిద్ధంగా ఉన్నారా తట్టడానికి? Is there anyone in the meeting whose prayers are not answered since many years? Anyone? మీలో ఎవరికైనా చాలా కాలం నుండి ప్రార్థనకు సమాధానం రాలేదని ఎవరైనా ఇక్కడ ఎదురు చూస్తున్నారా? చాలా కాలం నుండి ఒక అంశం మీద ప్రార్థిస్తున్నారు, దానికి సమాధానం రావట్లేదని ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉంటే చేయతండి. Every prayer is answered. మీ ప్రతి ప్రార్థన సమాధానం ఇచ్చాడా దేవుడు? Every prayer. You are satisfied in life? మీరు తృప్తిగా ఉన్నారా మీ ప్రార్థనా జీవితం కలిగి? So there is no one who wants more in life. మీకు ఇంకా అధికమైన ఆశీర్వాదాలు వద్దా? Our God is a big God. మన దేవుడు గొప్ప దేవుడు. Ask big things. గొప్ప వాటిని అడగండి ప్రభు దగ్గర. You have to do big things. మీరు గొప్ప కార్యాలు చేయాలి. You are created by our God, who is not a God of confusion, not a God of small things. He is the God of the whole universe. మనం నమ్ముకుంటున్న దేవుడు ఆయన చిన్న దేవుడేం కాదు. So why you ఆ దేవుడు మళ్ళీ గలిబిలి చేసే దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. అందుకే మీరు గొప్ప వాటిని ఆశించండి. How many pastors are there in the meeting? ఎంతమంది పాస్టర్లు ఉన్నారు? పాస్టర్ గారు, You want to see 1,000 and 10,000 in your meetings? మీ యొక్క మీటింగ్స్ లో మీరు ఎంతమంది జనాల్ని చూడాలని ఆశపడుతున్నారు? 10,000 మంది? Or are you satisfied with 100 only? మీరు 5,000? ఓకే గుడ్. మీరు కేవలం ఒక 500 మంది 200 మంది ఉంటే చాలు మీటింగ్ లో అనే తృప్తి పరుస్తున్నారా? When you will knock the door for big things, the door will be open. మీరు ఎప్పుడైతే గొప్ప వాటిని వెతుకుతారో తడతారో ఆ గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. God is ready to fulfill your every desire. మీ యొక్క ప్రతి హృదయ వాంఛని తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. Even if we are sitting here, we are preaching here, we are preaching in the stadium. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, మేము ఇక్కడ నిలబడి ప్రసంగం చేస్తున్నాం. కానీ మేము ఎలా అనుకుంటున్నాము తెలుసా? గొప్ప స్టేడియంలో ఉన్నాము, చాలా జనాలు ఉన్నాయి అనే ఉద్దేశంతోనే మేము ప్రసంగిస్తున్నాం.
Because he's a very big God. So come with a bigger vision, ఆయన గొప్ప దేవుడు, గొప్ప దర్శనంతో రండి, bigger mission. గొప్ప ఆధిక్యతో రండి. Never be satisfied in small. ఎప్పుడు కొంచెం కొంచెం వాటిలో తృప్తి పరచబడకండి. Just one verse we will see Luke 18. లూకా సువార్త 18వ అధ్యాయము. It's a story of a woman. మనందరికీ తెలిసిన స్టోరీయే. Luke 18, అన్యాయస్తుడు, విధవరాలు. 4 to 8. లూకా సువార్త 18వ అధ్యాయము అతడు 4వ వచనం నుంచి 8వ వచనం. అతడు కొంతకాలము ఒప్పకపోయాను. చదవండి. తర్వాత అతడు నేను దేవునికి భయపడిపోయి మనుషులకు లక్ష్య పెట్టకపోయి ఉండేనను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుతున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమె న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ప్రతి మాట వినుడి, చెప్పిన మాట వినుడి. అతడు కొంతకాలం ఒప్పుకొనపోయినా ఆ తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధురాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజారుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గురించి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతమును చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. Amen. Everyone knows this story. She is a widow and she keeps coming and she keeps asking the solution to the king. మీ అందరికీ తెలిసి స్టోరీ, ఆ విధవరాలు వచ్చి న్యాయం కోసము అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చి బతిమలాడుకుంటుంది. That king is not at all interested in her space. ఆ న్యాయాధిపతికి అసలు ఏ ఇంట్రెస్ట్ లేదు. But because she keeps coming every day, she keeps knocking, she keeps bothering him. ప్రతిరోజు వచ్చి తడుతూనే ఉంది, నాకు న్యాయం చేయమని అడుగుతూనే ఉంది. He says, finally let me deal with her case. అలసిపోయి చూసి నేర్పింది వెంటనే తిరిగి న్యాయం తీర్చాలని నిశ్చయించుకున్నాడు. She is becoming a headache. తనకు ఒక తలనొప్పిగా మారిపోయింది ఆమె. I want to get rid of her. నేను తిరిగి వదిలించుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను తప్పకుండా తిరిగి చేయాలి ఏదో ఒక పని. जाने दो उसका जो है क्या चाहिए उसको दे दो यार, जाने दो उसको खत्म करो. తనకి ఏది కావాలో అది ఇచ్చేయండి అని అక్కడ రాజు చెప్తున్నాడు. A earthly king is giving justice to a woman. అయితే ఒక భూ సంబంధమైన న్యాయాధిపతి న్యాయం తీరుస్తున్నప్పుడు just imagine your heavenly king, how much things he wanted to give you, the proper things, proper justice. అయితే పైనున్న న్యాయాధిపతి మీకోసం ఎంత ఆలోచిస్తున్నాడు, ఎంత మీకు చేయాలని అనుకుంటున్నాడు, ఎంత న్యాయం మీకు చేయాలనుకుంటున్నారో ఒకసారి మనం ఆలోచిద్దాం. So instead of searching and going and requesting the worldly people, go to the creator of this world. భూ సంబంధమైన మనుషులు వెళ్ళి బతిమాలాడి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అడిగే కన్నా మన పరమ తండ్రి దగ్గరికి వెళ్ళి మనం బతిమాలాడదాం. No one on this earth will give you justice. No one. ఈ యొక్క భూ సంబంధమైన వాటిలో ఎవ్వరూ కూడా మీకు న్యాయం తీర్చలేరు. కానీ not your family, not your government, nobody can give you justice. Whatever you are facing today, only God can give you justice. మీరు ఏ పరిస్థితుల నుండి వెళ్తున్నారో దానికి న్యాయము మీ యొక్క ఈ భూ సంబంధమైన ఫ్యామిలీ నుండో లేకపోతే గవర్నమెంట్ నుండో లేకపోతే మీ స్నేహితుల నుండి ఎక్కడి నుండి మీకు న్యాయం జరగదు. కానీ ఆ యొక్క దేవుని వైపు మీరు తిరిగినప్పుడు మీకు దేవుడు న్యాయం చేస్తారు. ఆమేన్. Similarly, there was a woman who was helping Elisha, the prophet. And when her son died, she requested him, come, please see my son. But she didn't knew that he is dead. She just inquired, please come and check on my son. అయితే మనందరికీ తెలుసు గనురాలైన స్త్రీ కోసం ఆ కుమారుడు చనిపోతాడు. తన ఏమి తన నోటితో తను అనలేదు, ఏమనలేదు, చనిపోయాడని అనలేదు. ఒకసారి వచ్చి చూడు దైవజనుడా, ఒకసారి వచ్చి చూడు దైవజనుడా అన్నది. కానీ నా కుమారుడు మరణించాడని చెప్పలేదు ఎక్కడ కూడా. She was very persistent. తన చాలా బలంగా నమ్మకంగా ఉన్నది. Continuously she wanted that he will come and he will raise my child. తన చాలా నమ్మకంగా ఉంది దైవజనుడు వచ్చి నా యొక్క కుమారుని బ్రతికిస్తాడని. She didn't cry when the child died. తన ఏడవలేదు కుమారుడు చనిపోయినప్పుడు. She didn't shouted and screamed and called all the neighbors.
ఆ స్త్రీ గట్టిగా అరిచి చుట్టుపక్కల వాళ్ళని పిలవలేదు. She didn't even inform her husband who was working in the field. తన భర్తకు కూడా చెప్పలేదు ఈ కుమారుడు చనిపోయాడని. She only inquired of God, and she was knowing, full confident that when the prophet will come, he will raise my child. తన కేవలం దేవుణ్ణి వెతికింది. తన దేవుని వెతికి ఆ దైవజనుడు తప్పకుండా నా కుమారుని బ్రతికిస్తాడని నమ్మింది. Do you have such confidence in your God that your God can do make every impossible things for you? మీరు అలాంటి నిశ్చయత కలిగిన హృదయంతో ఉన్నారా? దేవుడు మీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడని. What is impossible to man is possible with God. మనుషునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యమే. But you are not coming and asking. కానీ మీరు వచ్చి అడగాలి కదా. You are not seeking. మీరు వెతకాలి కదా. You are not knocking. మీరు తట్టాలి కదా. When you will come, ask, seek and knock. మీరు ఎప్పుడైతే అడిగి వెతికి తడతారో definitely my God will open a new door for you. తప్పకుండా నా గొప్ప దేవుడు నూతన ద్వారాలు మీకు తెరుస్తాడు. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Amen. Persistent prayer, continuous prayer will open that door. నిరంతరమైన ప్రార్థన, ఎడతెగక చేసే ప్రార్థన మూయబడిన ద్వారాలు తెరుస్తాయి. Challenges will keep coming every day. మీరు ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవచ్చు ప్రతిరోజు. In your family, in your ministry, in your job. మీ యొక్క ఫ్యామిలీలో, మీరు ఉద్యోగం చేస్తున్న స్థలాలలో, మినిస్ట్రీలో Struggles are always there. శ్రమలు మనతో నిత్యం ఉంటాయి. Every day we struggle. ప్రతిరోజు శ్రమపరచబడుతున్నాం. But do we pray every day? కానీ ప్రార్థన చేస్తున్నామా అటు రీతిగా? How many hours we pray? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం? How many hours we give to the God who created that day? ఎన్ని గంటలు ప్రభువుకు ఇస్తున్నాం మనల్ని నిర్మించిన తండ్రికి సమయం? We get 12 hours in a day, 12 hours in night. మనకి ఉదయం 12 గంటలు, రాత్రి 12 గంటల సమయం ఉంది. How much hours, how much minutes you give in a daytime and in a night time? మీరు ఎంత సమయం దేవునికి ఇస్తున్నారు? ఉదయకాల సమయంలో, రాత్రికాల సమయంలో ఎంత సమయం దేవునికి ఇస్తున్నారు? We need to check on ourselves. మనం ప్రతిరోజు ఈ విషయంలో పరీక్షించుకోవాలి. Why మనం we lack in life? ఎందుకు మనం కొదువ కలిగి ఉన్న మన జీవితంలో Why still we are waiting for the breakthrough? మనం ఇంకా ఆ యొక్క బ్రేక్ త్రూ కోసం ఎదురు చూస్తున్నాం. Why still there is a delay in life? ఎందుకు నా జీవితంలో ఆలస్యం ఉంది? What is lacking? क्या कमी है मेरे जीवन में? ఏది నాకు కొదువై ఉంది నా జీవితంలో? Then we will get the answer. అప్పుడు మనకి సమాధానం వస్తుంది. Your prayer life will decide your height, your achievements in the kingdom of God. మీ ప్రార్థన జీవితమే నిర్ణయిస్తుంది రానున్న దినాల్లో మీరు ఎంతలా ఆశీర్వదింపబడతారో, సమృద్ధితో నింపబడతారో. You will win every battle on your knees. మీ ప్రతి ఒక్క యుద్ధము ఎలా గెలుస్తారంటే ఎప్పుడైతే మీరు మోకరించి When ప్రార్థిస్తారో. you kneel down and seek God, God answers your prayer. ఎప్పుడైతే మీరు మోకరించి దేవుని యొద్దకి ప్రార్థిస్తారో అప్పుడు మీకు యుద్ధంలో ప్రతి విషయంలో సమాధానం వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Just the last thing I want to encourage you. When Leah was not able to conceive, when Leah was rejected by her husband, dad and sister. నేను ఒక్క విషయంలో మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. అయితే లేయా కోసం నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. She tried very hard in life. తను చాలా ప్రయాసపడింది. She wanted to impress her husband. తను ఎప్పుడూ తన హస్బెండ్ ని, తన భర్తని ఇంప్రెస్ చేయాలనుకుంటే God saw her tears and God blessed her with first son. ప్రభు తన యొక్క కన్నీటిని చూసి ప్రభు ఒక కుమారుని ఇచ్చాడు. And she thought in her mind that now I am giving a son to him, so he will come and he will love me. అయితే నేను ఒక కుమారుని కన్నాను కాబట్టి ఎప్పుడైనా నా భర్త వచ్చి నన్ను ప్రేమిస్తాడు అనుకుంది. But it didn't happen. అది జరగలేదు. Then she conceived a second baby and she delivered a baby, a son again. మరొకసారి ఒక కుమారుని కనింది. Now this time she said, now I am able to give him 2 sons. Now at least my husband will come and he will love me, he will sit with me, he will discuss things with me. ఇప్పుడైనా నన్ను 2 కుమారుని కన్నాను కదా, ఇప్పుడైనా నా భర్త వచ్చి నాకు కానుకలు ఇస్తాడు, నాతో ప్రేమిస్తాడు, నాతో కూర్చొని కొంచెంసేపు మాట్లాడతాడు అని అనుకుంది. But her husband was only loving Rachel, not her. మనకందరికీ తెలుసు యాకోబు కేవలం ఎవరిని ప్రేమించాడు? రాహేల్ని ప్రేమించాడు. తన మీద She was broken, very deeply wounded, but still she tried third time. She was able to give birth to the third son. తన విరవబడింది, నలగొట్టబడింది, 3వ కుమారుడు కూడా పుట్టేశాడు. Expecting the same thing now.
At least now, after 3 sons, my husband will come and love me. ఇప్పుడైనా ముగ్గురు కుమారుని కన్నాను, ఇప్పుడైనా నా భర్త వచ్చి నన్ను చక్కగా ప్రేమిస్తాడు అనుకున్నది. But no change, nothing happened. ఏమీ జరగలేదు. When she gave birth to the 4th son, 4వ కుమారుని కన్న తర్వాత she said, now I will praise my God. ఇంకా నేను ఇక్కడ నుండి నా భర్త విషయాన్ని పక్కన పెట్టి దేవుడిని నేను స్తుతిస్తానని నిశ్చయించాను. హల్లెలూయా. From her husband to her creator, her God. అయితే 4వ కుమారుడు కనిన తర్వాత ఒక్కటే, నాకు నా సృష్టికర్త నా భర్త నా దేవుడై ఉన్నాడు. Hallelujah. Her focus went to the God who created, who formed the child in her womb. She started praising that God. Thank you for giving me this child. అయితే 4వ కుమారుడు కనిన తర్వాత తన హృదయాన్ని దేవుడి వైపు త్రిప్పి దేవుడిని స్తుతించడం ప్రారంభించింది. Hallelujah. హల్లెలూయా. His name was Judah. ఆ యొక్క 4వ కుమారుని పేరు ఏంటంటే యూదా. The tribe of Judah, a powerful tribe, came out of her womb. చాలా శక్తివంతమైన కుమారుని కన్నది. మనందరికీ తెలుసు యూదా. When she shifted her focus from a problem to God, God turned her life away. తన సమస్యను విడిచిపెట్టి ఎప్పుడైతే తన హృదయాన్ని దేవుడి వైపు త్రిప్పిందో అంతా మారిపోయింది తన God జీవితంలో. blessed every tribe, every son that came out of her womb. లేయా కన్నా ప్రతి కుమారుడిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు తరతరాల వరకు. A cursed life, a cursed womb became a blessed womb for the entire generation in the Bible. శపింపబడిన గర్భము ఆశీర్వాద గర్భంగా మార్చబడింది. ఎక్కడి వరకు మనం గమనించినట్టు ఆదికాండం నుంచి ప్రకటన The గ్రంథం tribe వరకు. of Levi, Moses came out of the womb of Leah. అయితే లేవి గోత్రం నుండే ఎవరు వచ్చారు? మోషే వచ్చారు. We got all the 4 first books from the Bible through Moses. మనకి 4 గ్రంథాలు ఎవరి ద్వారా వచ్చినాయి? మోషే God blessed Moses and gave the first 10 commandments. దేవుడు మోషేని ఆశీర్వదించి 10 ఆజ్ఞలు ఇచ్చారు. God gave the design of tabernacle to Moses. దేవుడు ప్రత్యక్ష గుడారం యొక్క ప్లాన్ ని మోషేకి చెప్పారు. The entire tribe was blessed. మొత్తం ఆ జనరేషన్ అంతా బ్లెస్ అయిపోయింది. This is just one example. We ఇది get ఒక్క ఉదాహరణ. Proverbs, Psalms, David. మీరు అన్ని సొలొమోను, దావీదు అన్ని చరిత్ర మీరు గమనిస్తే ఈ అందరూ లేయా నుండి పుట్టిన బిడ్డల ద్వారానే ఆశీర్వదింపబడింది. Even Jesus came from the same lineage. యేసేపు కూడా ఆ యొక్క వంశావళి నుండే జన్మించారు. Leah's life was turned around when she started praising God. లేయా యొక్క జీవితం ఎప్పుడు మారిందంటే ఎప్పుడైతే దేవుని తన స్తుతించడం ఆరంభించిందో అప్పుడు. She became mother of the generations of all tribes. తన అన్ని జనరేషన్లకి ఒక తల్లిగా మారిపోయింది. Her tribes, her sons were more blessed than the sons of Rachel. Sorry. లేయా యొక్క కుమారుడు రాహేలు కదండి, రాహేలు కన్నా ఎక్కువ ఆశీర్వదింపబడ్డారు. When Benjamin, the tribe of Benjamin was in trouble, the Judah tribe helped. బెంజమిన్ యొక్క గోత్రము శ్రమలో ఉన్నప్పుడు యోధా గోత్రం వచ్చి తన్ని కాపాడింది, తీసింది పరిస్థితులను బయటికి. Hallelujah. Just Hallelujah. this message I wanted to give you. Whatever problems you are facing, start praising God, seek His face, ask, knock, and really God is going to answer every prayer. మీరు ఏ శ్రమ, ఇబ్బంది, బాధ, దుఃఖం నుండి వెళ్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు ఈ రోజు నుండి ప్రభు యొక్క ముఖ దర్శనం వెతకండి, అడగండి, తట్టండి, తప్పకుండా మీ యొక్క ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. Was this a blessing for you? ఇది మీకు ఆశీర్వాదకరమైన వాక్యంగా ఉందా? Please give glory and thanks to God. మనమందరం దేవుని నామాన్ని మహిమ పలుకుదాం, చప్పట్లు కొడుతూ. Thank you, Lord. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి వ్యక్తిలో పలుకుచూను కనుక. ఆమేన్. హల్లెలూయా. చాలా చక్కటి వర్తమానం ఇచ్చిన వందనాలు. మరి దేవుడు వాళ్ళని ఇంకా బహుగా ఆశీర్వదిస్తూ అనేక ప్రాంతాల్లో బలమైన పరిచయం జరిగించదగిన దేవుడు వాళ్ళ కుటుంబాలకి శాంతి సమం దేవుడు దయచేయగలిగిన నిండు